మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈ రోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షం, తిథి ద్వాదశి ఉదయం 11:29, తదుపరి త్రయోదశి, నక్షత్రం పునర్వాసు మధ్యాహ్నం 2:19, తదుపరి పుష్యమే, వజ్రం రాత్రి 11:07 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు, అమృత గడిలు ఉదయం 11:42 నుంచి 1:26 వరకు, రావుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, జాతీయ రహదారిగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. భాజపా ఎన్నికల శంకరావం, భాజపా మేయర్ ఎన్నిక చెల్లదు, మహాజాతరకు అంతా సిద్ధం, ఆధునిక విద్యకు పెద్దపీట వేస్తున్నాం, రాజ్యసభకు వద్దిరాజు అనిల్, రేణుక చౌదరి, 10-12 తరగతులు బోర్డు పరీక్షలు, కేంద్రానికి రైతులు డెడ్ లైన్, ఈనాడు కార్యాలయంపై వైకాపా ముఖముడి దాడి, అమమ్యాల పెద్దసారు, లంచాలకు కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిళ్లంటూ హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. జాతీయ రహదారిగా ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం. యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించనున్న కేంద్రం, 14 రహదారులు అప్గ్రేడ్కు ముఖ్యమంత్రి వినతి అనే అంశాన్ని ఇచ్చారు. భాజపా ఎన్నికల శంకరావం, రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది కమల దళం. గ్యారంటీలపై సోనియాకే నమ్మకం లేదు, అస్సాం సీఎం హిమత మాట్లాడారు. వికాసిత తెలంగాణగా తీర్చిదిద్దుదాం, గోవా సీఎం ప్రమోద్ సావంత్, రాష్ట్రాన్ని దోచుకుంటున్న రాహుల్ బ్యాచ్ అని చెప్పేసి కిషన్ రెడ్డి తెలిపారు. భరోసాతో పొత్తు ప్రసక్తే లేదు అంటూ బండి సంజయ్ మాట్లాడారు. ఆ అంశాలను ఇచ్చారు. మహాజాతరకు అంతా సిద్ధం. నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం వేడుకలు, తల్లుల దర్శనానికి తల్లి రానున్న భక్త కోటి, 23 రాష్ట్రపతి, సీఎం సహా ప్రముఖులు రానున్నారట. ఆధునిక విద్యకు పెద్దపీట వేస్తున్నాం. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. రాజ్యసభకు వద్దిరాజు అనిల్, రేణుక చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారట. ఏడాదికి 2 సార్లు 10-12 తరగతుల బోర్డు పరీక్షలు అని చెప్పేసి ఉత్తమ స్కోర్నే విద్యార్థి ఎంచుకోవచ్చు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు కానుందంట ఈ ప్రాసెస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారట. కేంద్రానికి రైతులు డెడ్ లైన్ ఇచ్చారు. నేటి ఉదయం 11 గంటలకల్లా స్పందించాలని షరతు పెట్టారట. ఈనాడు కార్యాలయంపై వైకాపా ముఖదాడి, ఎమ్మెల్యే కాటసాని అనుచరులు వీరంగం, కర్నూలు నడిబొడ్డున గంట పాటు బీభత్సం, తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం, ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. భాజపా మేయర్ ఎన్నిక చెల్లదు, చండీగఢ్లో ఆఫ్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా పట్టం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రిటర్నింగ్ అధికారిది దుర్మార్గ వైఖరి అని చెప్పేసి కోర్టుకు అబద్ధాలు చెప్పారు, ఆయనను ప్రాసిక్యూట్ చేయండి అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాన్ని ఇచ్చిందంట. ఆ అంశాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. అమ్మెమల్ల పెద్దసారు, లంచాలకు కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిళ్లు, అవినీతి పరులకు కొమ్ము కాస్తూ భారీగా అర్చన, ఓ జిల్లా పాలనాధికారి తీరు ఈ విధంగా ఉంది అంటూ వార్తిచ్చారు. అయినా ఓ జిల్లా పాలనాధికారి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమార్చనలు సిద్ధహస్తుడిగా మారారు. ప్రతి పనికి కమిషన్లు తీసుకుంటూ నిబంధనలను అతిక్రమించి కోట్లు వెనకేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీపై దాదాపు 2 ఏళ్ల కిందట వచ్చిన ఆ పెద్దసారు వివిధ విభాగాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతుండటంతో కింది స్థాయి ఉద్యోగులు పలువురు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఆయన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ పాలనాధికారి అక్రమార్చన తీరు ఈ విధంగా ఉంది అంటూ ఆ అంశాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఈ ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం, దక్షిణ రింగ్కు ఓకే, వానచన జాతరకు వేలాయే, 10-12 తరగతుల పరీక్షలు ఏటా 2 సార్లు, రంజీ ప్లేట్లు ఛాంపియన్ హైదరాబాద్, స్విట్జర్లాండ్కు పోటీగా జమ్మూ కాశ్మీర్, గవర్నర్గా హ్యాండిల్ చేయలేననుకున్నారు, ఆ 2 పార్టీల వల్లే ప్రజలకు అన్యాయం, జమ్మికుంట కౌన్సిలర్ అరాచకం అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. వీటికి సంబంధించి వివరాలు చూద్దాం. మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెక్షన్ 45(s)కు వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధం అంటూ వాటి ఆధారంగా పూర్తిస్థాయి విచారణ జరుపుతాం.
ఇరు పక్షాలకు స్పష్టం చేసిన త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణ ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేశారట. కేసు కోర్టు పరిధిలో ఉండగానే రూపాయలు 2,000 కోట్లు వసూలు. అంతకుముందు చట్టవిరుద్ధంగా రూపాయలు 2,600 కోట్లు సేకరణ. ఏపీ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి నివేదన. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా లేదా అన్నది ముఖ్యం కాదు, చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అన్నదే ముఖ్యం అని చేసి ఊడవల్లి అన్నారట. దక్షిణ రింగ్కు ఓకే. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు వచ్చాయట. సీఎం రేవంత్ విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు జారీ చేశారట. భూసేకరణ విధానపర ప్రక్రియలు వేగవంతానికి కూడా ఓకే చెప్పారట. యూటిలిటీస్ తరలింపు భారాన్ని భరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ నివాసంలో గంటన్నర పాటు భేటీ అయిన రాష్ట్ర బృందం పలు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేశారట. వన జన జాతరకు వేలాయే. నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం. నేడు కన్నేపల్లి నుంచి సారలమ్మ రాక, రేపు సమ్మక్క. మేడారం బాటలో గోవిందరాజు పగడిద్దరాజు 4 రోజుల పాటు వనమంతా జనమే అని చెప్పేసి మేడారం ప్రత్యేకాన్ని సాక్షిలో ఇచ్చారు. గవర్నర్గా హ్యాండిల్ చేయాలని అనుకున్నారు. న్యూబర్న్ బేబీ ట్విన్స్కి చికిత్స చేయడం నాకు తెలుసు. నాకు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది చదువే. ఉన్నత విద్యా సంస్థలో చదువుకున్న వారు దేశానికి తిరిగి ఇవ్వాలి. ఐఐటి హైదరాబాద్లో గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు. రాష్ట్రంలోని 3 జాతీయ విద్యా సంస్థల భవనాలను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. స్విట్జర్లాండ్కు పోటీగా జమ్మూ కాశ్మీర్లో అద్భుతంగా తీర్చిదిద్దుతాం, ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారట. జమ్మూ కాశ్మీర్లో రూపాయలు 32,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన అని చెప్పేసి ఆంక్షించారు. మంగళవారం మక్తల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో అభివాదం చేసిన కిషన్ రెడ్డి చిత్రంలో ఏపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ తదితరులు అని చెప్పేసి ఆంక్షించారు. ఆ 2 పార్టీల వల్లే ప్రజలకు అన్యాయం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి కుటుంబ పార్టీలే బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొంపలు ముంచేందుకు కేసీఆర్ ఢిల్లీకి హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమని చెప్పేసి బండి సంజయ్ తెలిపారు. ఏ పార్టీతోనూ పొత్తు ప్రసక్తి లేదు. అస్సాం సీఎం హిమంత ప్రధాని మోదీతోనే తెలంగాణ అభివృద్ధి అంటూ గోవా సీఎం సావత్ తెలిపారు. ఒకే రోజున 4 ప్రాంతాల నుంచి యాత్రలు మొదలుపెట్టింది బీజేపీ. రోడ్ షోలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు. జమ్మికుంట కౌన్సిలర్ అరాచకం. భూ కబ్జాను అడ్డుకున్న 3పై దాడిలో గాయపడ్డ మర్రి మల్లయ్య అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాక్షిలో మరికొన్ని వార్తలు చూద్దాం. రంజీ ప్లేట్ ఛాంపియన్ హైదరాబాద్. అజేయ రికార్డు కొనసాగిస్తూ రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ విజేతగా హైదరాబాద్ క్రికెట్ జట్టు అవతరించింది. మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ప్లేట్ డివిజన్ విన్నర్, రన్నర్ ఆఫ్ హోదాలో హైదరాబాద్, మేఘాలయ జట్లు వచ్చే రంజీ ట్రోఫీ సీజన్లో ఎలైట్ డివిజన్లో పోటీ పడేందుకు అర్హత సాధించాయట. ఏటా 2 సార్లు 10-12 తరగతి పరీక్షలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఆఫ్ అభ్యర్థి మేయర్ చండీగఢ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఆఫ్ కాంగ్రెస్ అభ్యర్థిని విజేతగా సుప్రీం నిర్ధారించిందట. ముంచెత్తుతున్న మాధ్యం యుద్ధాలు, పర్యావరణ మార్పులతో ప్రపంచమంతా క్రమంగా మాధ్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి అని చెప్పేసి వార్తించారు. మరాఠాల బిల్లుకు ఓకే. మహారాష్ట్రలో మరాఠాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది అని చెప్పేసి ఆ అంశాన్ని సాక్షిలో ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి. ఆ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేయదు. రాహుల్ హామీలను సోనియానే నమ్మదు. పీవీకి భారతరత్నను కాంగ్రెస్ జీర్ణించుకోవట్లే. తెలంగాణలో బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు కల్లా. కేంద్రంలో 3వ సారి మాదే అధికారం. బైన్సాలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ రాష్ట్రంలో మా పొత్తు ప్రజలతోనే అంటూ కిషన్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. హమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత. చండీగఢ్ మేయర్ కులదీప్ కుమార్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసేహేపై క్రిమినల్ చర్యలకు ఆదేశం. కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు. దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం అంటూ ఆఫ్ తెలిపింది. బీజేపీ నిర్వాహకం బట్టబయలు అని చెప్పేసి కాంగ్రెస్ తెలిపింది అనే అంశాన్ని ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. నేడు గద్దెపైకి సారలమ్మ. తెల్లవారుజాము నుంచి తల్లి కొలువైన కన్నేపల్లిలో కార్యక్రమాలు. సారలమ్మ రాకతో మొదలవునున్న మేడారం మహాజాతర. పగడిద్దరాజు, గోవిందరాజు కూడా నేటి రాత్రికి గద్దెలపైకి వస్తారు. ఇప్పటికే జనసంద్రంగా మేడారం దారులన్నీ ఆ వైపే. జాతర 3వ రోజు 23న మేడారానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారట.
రాజ్యసభకు సోనియా ఏకగ్రీవం, నడ్డాతో పాటు మరో 39 మంది కూడా. అత్యధికంగా బీజేపీ ఖాతాలో 20 సీట్లు, 6 స్థానాల్లో కాంగ్రెస్ విజయం. రాజ్యసభకు రేణుక, అనిల్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక. ఏపీ నుంచి 3 వైసీపీ అభ్యర్థులు అనే అంశాన్ని ఇచ్చారు. ప్రైవేట్లో 83% సిజేరియన్లు అని చెప్పేసి వార్తిచ్చారు. ప్రతి గంటకు 11 సర్జరీలు జరుగుతున్నాయి. గతంలో కోతలు 78%. యాదాద్రి జిల్లాలో ఇవి అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిందంట దీని పట్ల. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఏర్పాట్లపై రాష్ట్రాల వారీగా ఈసీ అధికారులు తుది సమీక్ష. ఏప్రిల్, మేలో లోక్సభ ఎన్నికలు ఉండనున్నాయి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అని చెప్పేసి చెప్తున్నారు. బోర్డు పరీక్షలకు ఏటా 2 సార్లు అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. దేశంలోనే పొడవైన రైలు అని చెప్పేసి సొరంగం ప్రారంభం. ఉదాపూర్ బారాముల్లు మార్గంలో 12.77 కిలోమీటర్ల టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ. స్వీస్ను మరిపించేలా కాశ్మీర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా మలుస్తాం. కుటుంబ పాలన నుంచి విముక్తి, రాష్ట్ర ప్రజలతో నేరుగా మమేకం అంటూ మోదీ తెలిపారు. ₹32,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారట. విద్యతోనే ఆర్థికంగా దేశం అగ్రగామి. ఐఐటి హెచ్ క్యాంపస్ అభివృద్ధి ప్రాజెక్ట్ దేశానికి అంకితం చేసింది ప్రధాని. తిరుపతి ఐఐటి, విశాఖ ఐఐఎం సహా 3 ఐఐటీలు, 3 ఐఐఎంలు కూడా 13,375 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు అని చెప్పేసి వార్తించారు. నేడు కొడంగల్లో రేవంత్ పర్యటించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారి స్వంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. 4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారంట. ఈరోజు జగజ్యోతి ఆస్తులు ₹15 కోట్ల పైనే అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అక్రమ సంపాదనంతా నగల రూపంలోకి పట్టుబడ్డ బంగారం విలువ 1.51 కోట్లకు పైనే. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టల గుర్తింపు. ₹65.50 లక్షలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ. ఏపీ హైదరాబాద్లో స్థలాలున్నట్లు గుర్తింపు. జగజ్యోతికి 14 రోజులు రిమాండ్, నేడు జైలుకు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. చండీగఢ్ మేయర్పీఠం ఆప్దే అని చెప్పేసి కాంగ్రెస్ గూడగిరి. నేటి నుంచి మేడారం మహాజాతర. నీళ్లు ఉత్తముచ్చటే, అన్నారం బ్యారేజ్ సేఫ్. మనకు ముఖ్యమంత్రి జాతీయ రహదారిగా ఆర్ఆర్. గ్రేటర్లో సొరంగ మార్గాలు. 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం. జగజ్యోతి నగదగలు అని చెప్పేసి వీటిని ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. కాంగ్రెస్ గూండాగిరి. 3 యువకులపై ఇనుప రాడ్తో జమ్మికుంట కౌన్సిలర్ దాడి. ఇద్దరి పరిస్థితి విషమం. నిందితుడు మంత్రి పొన్నం అనుచరుడు. ప్రభుత్వ భూమి కబ్జా ఫిర్యాదు చేసిన వారిపై విచక్షణ రహిత దాడి. నిందితుడు అరెస్టు, రిమాండ్కు తరలింపు. నిందితుడిని శిక్షించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారట. అన్నారం బ్యారేజ్ సేఫ్. బ్యారేజ్కు వచ్చిన ఆపదేమీ లేదు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదు. సీఫేజ్లకు ట్రీట్మెంట్ సరిపోతుంది. చిన్న లోపాలు సవరిస్తే సరి. ఇన్వెస్టిగేషన్ వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్ర నిపుణుల బృందం సూచించాయి. బ్యారేజ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ పరిశీలన. మేడిగడ్డలో పిల్లలు సందర్శన. అధికారులతో భేటీ. మరమ్మతు పనులపై ఎన్డీఎస్ఏకి ప్రతిపాదనలు ఇచ్చారట. రాజీవ్ భీమ్కి రేవంత్ గండి. సొంత నియోజకవర్గంలో కొడంగల్ కోసం ప్రాజెక్టుకే వేశారు అని చెప్పేసి చెప్తున్నారు. నీళ్లు ఉత్తముచ్చటే. ఇరిగేషన్ మంత్రి ఇలాకాల్లో నీళ్లు కరువు. ఉత్తమ్ జిల్లాలో ఎండుతున్న పంటలు. ఇప్పటికైనా నీళ్లు ఇవ్వకుంటే అన్నదాతలు బతుకు ఆగమే అవుతుంది అని చెప్పేసి నమస్తే తెలంగాణలో వార్తించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో దైన్యం. నీటి విడుదల లేక అడుగంటుతున్న భూగర్భ జలాలు. బోర్లు బావులపైనే ఆధారపడి రైతులు వరి సాగు వేసుకున్నారు. 10 నుంచి 20,000 ఎకరాల పంటపై ప్రభావం. పొట్టకొచ్చిన పంటను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు అనే అంశాన్ని ఇచ్చారు. ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, అమరులకు నివాళులు అర్పించని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిండు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు. 6 గ్యారెంటీలు అమలు కావు. ప్రధాని మోదీ ఒక ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా? గల్లీలో ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే రక్ష. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి అంటూ హరీష్ రావు తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చారు అని అంశాన్ని ఇచ్చారు. గ్రేటర్లో సొరంగ మార్గాలు. 5 చోట్ల 35 కిలోమీటర్ల పొడవున టన్నెల్ రోడ్లు. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా 3 మార్గాలు. జీవికేమాల్ నుంచి నానల్ నగర్ వరకు, నాంపల్లి నుంచి చంద్రాయనగుట్ట వరకు. ఈఓఐ టెండర్ పిలిచిన జిహెచ్ఎంసీ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకున్నారట. 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అనే అంశాన్ని ఇచ్చారు.
నేటి నుంచి మేడారం మహాజాతర, జగజ్యోతి నగదగలు, ఆమె ఇంట్లో 3.5 కిలోల బంగారం, వజ్రాలు, వడ్డానాలు, తీరొక్కన నగలు, కోట్లాది విలువైన స్థిరాస్తి పత్రాలు అని చెప్పేసి నేడు రిమాండ్కి తరలింపు అనే అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. श्री राम जय राम जय जय राम, 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 बोलो श्री राम जय राम जय जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम। जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, 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 बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। मैं आई शरण तिहारी राम, मैं आई शरण तिहारी राम, बोलो श्री राम जय राम जय जय राम, 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 बोलो श्री राम जय राम जय जय राम।
जय राम। बोलो श्री राम जय राम जय जय राम। 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 बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। मैं आई शरण तिहारी राम। मैं आई शरण तिहारी राम। बोलो श्री राम जय राम जय जय राम। 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 बोलो श्री राम जय राम जय जय राम। मैं आई शरण तिहारी राम। मैं आई शरण तिहारी राम। बोलो श्री राम जय राम जय जय राम। 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 बोलो श्री राम जय राम जय जय राम। 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 बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। मैं आई शरण तिहारी राम। मैं आई शरण तिहारी राम। बोलो श्री राम जय राम जय जय राम। 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 बोलो श्री राम जय राम जय जय राम। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భాషా వారధి అక్షర సారథి మాతృభాష దినోత్సవం నేడు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. విషయ పరిజ్ఞానం మాతృభాష కంటే మిన్నగా ఇతర ఏ భాషలోనూ నేర్చుకోలేమనేది గాంధీ సహా చాలామంది మేధావులు మాట. ప్రపంచీకరణలో ఆంగ్ల మాటున పలు మాతృభాషలు కనుమరుగు జాబితాలో చేరుతున్నాయి. వాటి పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో 2000 సంవత్సరం నుంచి ఏటా ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఆంగ్ల భాషను సాధనగా వినియోగించుకుంటూనే మన తెలుగును భావితరాలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. మాతృభాష మన జీవన విధానానికి, సంస్కృతికి వారసత్వం, సంపద అనే విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ మాతృభాష పరిరక్షణకు తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆంశాలు ఇచ్చారు. బండిపై బడికి అంటూ మరో వార్త ఇచ్చారు. పిల్లలకి ద్విచక్ర వాహనాలు ఇస్తున్నారు తల్లిదండ్రులు, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు ఈనాడు.
మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం పరిపాటిగా మారింది. చదువులో నిమగ్నం కావాల్సిన వయసులో వాహనాలపై వేగంగా పాఠశాలకు వస్తున్నారు. మందలించాల్సిన తల్లిదండ్రులే వారిని ప్రోత్సహించడం గమనార్హంగా ఉంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. లక్ష్యానికి అనుగుణంగా రుణాలు ఆయా రంగాల్లో రుణాల పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా పాలనాధికారి రాజుగాంధీ హనుమంత్ సూచించారు. 5వ విడత నీటి విడుదల నిజాం సాగర్ జలాశయం నుంచి యాసంగి పంటల సాగుకు 5వ విడత నీటి విడుదల చేశామని జల వనరుల శాఖ ఏఈ శివప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారట. దేశమంతా కేంద్రీయ విద్యాలయ విస్తరణ ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం కిల్లా రఘునాథ్ ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభోత్సవాన్ని మంగళవారం అటాసంగా నిర్వహించారట. ఎరువుల దుకాణాలు తనిఖీ అంటూ వార్తించారు. నవీపేట్, నాలేశ్వర్, బినోలా, పోతంగల్లో ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుసేన్ మంగళవారం పరిశీలించారట. ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పేసి అంశాలిచ్చారు. దీర్ఘకాలిక వైద్యులు, చింతకి ఔషధాలు, అసాంక్రమిక వ్యాధులు నియంత్రణకు వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ, సరైన చికిత్స అందించే ప్రక్రియ బోధన్ డివిజన్లో కొనసాగుతుంది అని అంశాలిచ్చారు. సైబర్ నేరాలపై తక్షణం స్పందించాలి అంటూ సిపి తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి దరఖాస్తులు వస్తే తక్షణం స్పందించాలని సిపి కల్మేశ్వర్ ఆదేశించారట. వచ్చే ఎన్నికల్లో అరవింద్ ఓటమి ఖాయమంటూ వార్తించారు. గడిచిన 5 ఏళ్లలో ఎంపీ అరవింద్ జిల్లాకు చేసింది ఏమీ లేదని, అసమర్థంగా పాలించిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి ఆరోపించారట. ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ ప్రతిభా పోటీలు జిల్లా కేంద్రం కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ప్రతిభా పోటీలు మంగళవారం ముగిశాయని అంశాన్నిచ్చారు. ఆధార్ కేంద్రాలు ఆరోపణలతో తొలగింపు, మళ్లీ ప్రారంభించేందుకు యత్నాలు. మాక్లూరు మండలంలో 5 నెలల క్రితం ఓ ఆధార్ కేంద్రం మూసివేశారు. అక్కడ ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన అధికారులు నిబంధనల మేరకు కొనసాగించడం లేదని మూసివేశారని చెప్పేసి తెలిపారట. వనజన జాతరకు వేలాయంటూ వాదించారు. మేడారం వెళ్లి వచ్చేందుకు ప్రధానంగా 5 రహదారులు ఉంటాయి ఇవి అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర ములుగు జిల్లా మేడారం ఆహ్వానం పలుకుతుంది. ఇప్పటికే ముందస్తు మొక్కులతో ఆ ప్రాంతం భక్తజన సంద్రమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే మహాజాతరకు 1 కోటి మందికి పైగా తరలి వస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పేసి వివరాలు ఇచ్చారు. సృజనాత్మకతను ప్రోత్సాహం అంటూ ఇన్స్పైర్కు 125 ప్రాజెక్టులు ఎంపిక. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏటా ఇన్స్పైర్ మానక్ పోటీలు నిర్వహిస్తుంది అనే అంశాన్ని ఇచ్చారు. మాధ్వాచార్యులు నడిచిన కొండ నేటి నుంచి కోలిప్యాక్ లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. జగరాన్పల్లి మండలంలోని అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సిరికొండ శ్రీనివాస్ రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ మండల కేంద్రంలోని సత్య శోధక్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని చెప్పేసి వివరాలు ఇచ్చారు. ఈ నెల 22న సేఫాక్ తాక్రా ఎంపికలు, వృక్షశాస్త్రంలో PhD ప్రధానమని చెప్పేసి అంశాలిచ్చారు. రుణం పనితీరే ప్రామాణికం. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తున్న వారిలో మహిళా సంఘాలే అధికంగా ఉన్నారంటూ, అందుకే బ్యాంకులు సైతం సంఘాలకు పెద్దపీట వేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. నిజామాబాద్కు 4 లహరీ బస్సులు. తెలంగాణ ఆర్టీసీ సంస్థ రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన లహరీ బస్సులను నిజామాబాద్ 2 డిపోకు 4 కేటాయించారు. 2 సర్వీసులు నిజామాబాద్ నుంచి తిరుపతికి, మరో 2 నిజామాబాద్ నుంచి బెంగళూరుకు ప్రతిరోజు నడుపుతున్నారు. ఇందులో కూర్చోడానికి, పడుకోవడానికి వేరువేరుగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఛార్జీలు సైతం వేరువేరుగా ఉంటాయని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది తెలిపిందట. CSIR నెట్లో ఉత్తమ ప్రతిభ అంటూ వార్తించారు. బిక్కనూరు CSIR నెట్లో తేవివి దక్షిణ ప్రాంగణం రసాయన శాస్త్ర విభాగానికి చెందిన 2 పూర్వ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు అని చెప్పేసి ఆంక్షించారు. శిక్షణకు సర్వం సిద్ధం. 302 మంది AR కానిస్టేబుళ్లకు డిచ్పల్లి 7వ బెటాలియన్లో నేటి నుంచి ప్రారంభం కానుంది శిక్షణ. పోలీసు ఉద్యోగం ఆపదలో ఉన్న వారికి అండగా ప్రజలకు సేవకులుగా నిలిచే బృహాంతర బాధ్యత. కొత్తగా ఉద్యోగం సాధించిన కానిస్టేబుళ్లకు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కమాండో తరహా తర్ఫీదు ఇచ్చేందుకు డిచ్పల్లి 7వ బెటాలియన్ సిద్ధమైందట. ఉపన్యాస పోటీలు యువత ఉత్సాహంగా పాల్గొన్నారని
ఎన్వైకే జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ తెలిపారు అని అంశం ఇచ్చారు. బస్సులు మేడారం, ప్రయాణికులు జాగరం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 270 ఆర్టీసీ బస్సులను మేడారం జాతర కోసం పంపారు. దీంతో రోజువారీ ప్రయాణికులు సమయానికి బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి మంగళవారం ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణంలో నిరీక్షిస్తున్నారు. నిజామాబాద్ ప్రధాన బస్ స్టాండ్ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిస్తుంది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఈనాలో ఇవ్వడం జరిగింది. ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. సీట్ల కోసం పాటలు పడుతున్నారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది అని చెప్పేసి ఆ చిత్రాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవినీతి అనకొండ అంటూ మరో వార్త ఇచ్చారు. గుట్టలుగా వెలుగు చూస్తున్న మాజీ డీసీఓ సింహాచలం అక్రమాలట. బదిలీ అయిన రికార్డులు అప్పగించలేదు అని వైనం కనిపిస్తుంది. శ్రీకాకుళం నుంచి నిపుణులను తీసుకొచ్చి ట్యాంపరింగ్, కమిషనర్ రేటుకు ఫిర్యాదు చేసిన కొత్త డీసీఓ శ్రీనివాస్. సింహాచలంపై చర్యలకు డీసీసీబీ సర్వసభ సమావేశం తీర్మానం. సాక్షులు ఇటీవల ప్రచురితమైన కథనంతో కదలిక అని చెప్పేసి వార్తించారు. పూర్తి స్థాయిలో రుణాల పంపిణీ జరగాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. బ్యాంకుల సంప్రదింపుల కమిటీ సమావేశం అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. టర్కిష్ కప్ టోర్నీకి గూగుల్లో సౌమ్య. టర్కిష్ కప్ మహిళల ఫుట్బాల్ టోర్నీలో ఆడే భారత జట్టుకు జిల్లాకు చెందిన గుగుల్లో సౌమ్య ఎంపికైంది అని చెప్పేసి 23 మందితో కూడిన జట్టులో ఆమెకు చోటు దక్కింది అని చెప్పేసి అంశాలు ఇచ్చారు. బస్టాండ్లో ఖాళీ షాపులు వేలానికి టెండర్లు ఆహ్వానం. సైబర్ కేసులు వస్తే వెంటనే స్పందించాలి. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు ఆహ్వానం. అటహాసంగా కేవీ భవన్ ప్రారంభోత్సవం వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కేవైసీ తిప్పలు. పీఎం కిసాన్కు 5,800 మంది రైతులు దూరం. కేవైసీ కాకపోవడమే కారణమంటున్నారు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని చెప్పేసి గడువు ఇచ్చారట. ఏడాది నుంచి అందని సాయం అంటూ మరో వార్తని సాక్షులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి వరకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్న రైతులకే పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు 15 విడతల్లో అందించగా ప్రస్తుతం 16వ విడతకు కసరత్తు చేస్తుంది అని చెప్పేసి ఆంక్షించారు. నిజాం సాగర్ నీటి విడుదల, అలాగే విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, అటహాసంగా కేవీ భవన్ ప్రారంభోత్సవంలో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం అని చెప్పేసి ఆ అంశాలను ఇవ్వడం జరిగింది. సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. తెలుగు భాష తీయదనం, స్వచ్ఛదనానికి ప్రతీక మన భాష. నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఆ అంశాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఆదరణ కరువైంది. ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పసుపు ఎక్స్పోర్ట్ హబ్గా చేస్తామని హామీ ఇచ్చారట. ఉత్సాహంగా ఉపన్యాస పోటీలు, ఆయకట్టుకును కాపాడుకోవాలి అంటూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యేనా 15 రోజుల్లో ఎన్నిక నిర్వహించాలన్న హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ లేఖను ఉపసంహరించుకుంటూ జిల్లా కలెక్టర్కు చేరిన ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ అనే అంశాన్ని ఇచ్చారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రతిభా పోటీలు, అయోధ్య రామయ్య సేవలు అని చెప్పేసి ఆ వార్తను ఇచ్చారు. అయోధ్య బాలరాముని దర్శనానికి వెళ్తున్న తెలంగాణ భక్తులకు సేవలు అందించేందుకు విశ్వ హిందూ పరిషత్ ఇందూరు జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ వెళ్లారు. ఆ చిత్రాన్ని ఇచ్చారు. క్రైమ్ కార్నర్ చూసుకున్నట్లయితే 2పై కేసు నమోదు. ఓ వివాహిత చంపుతామని బెదిరించిన 2పై కేసు నమోదు చేశారు ఎల్లారెడ్డిలో. అలాగే ఒకరు అదృశ్యమైన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. 2 గ్రామాల్లో 144 సెక్షన్ వెల్పూర్లో, జామకంపేట్, పచ్చలనాయుడుగూడ గ్రామాల్లో గురువారం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తహసీల్దార్ సరిత మంగళవారం ప్రకటనలో తెలిపారట. నకిలీ జర్నలిస్ట్ బైండోవర్ అంటూ బిచ్చుకున్నకు సంబంధించిన వార్త ఇచ్చారు. బస్సును ఓవర్టేక్ చేయబోయి యువకుడు మృతి చెందారు. ఈ ఘటన బాన్స్వాల్లో చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోపాల్లో చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి యువకుడికి గాయాలయ్యాయి. నందిపేటలో అక్రమంగా ఇసుక రవాణా చేపడితే చర్యలు తప్పవని చెప్పేసి పేకట స్థావరంపై దాడిని నిర్వహించారు. ఆ అంశాలను ఇచ్చారు. బండ్లు మారి చెత్త అంటూ డ్రైనేజీలో చెత్తను మున్సిపల్ కార్మికులు బయటకు తీసిన తర్వాత విల్ బ్యారెల్ సాయంతో చెత్త వాహనంలోకి తరలిస్తారు. నగర మున్సిపల్ అధికారులు ఈ వీల్ బ్యారెల్ సప్లైను ఓ కాంట్రాక్టర్కు అప్పగించగా నాసి రకంగా తయారు చేయించారు. దీంతో అవి త్వరగా పాడైపోతాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీల్ బ్యారెల్స్ను నాసి రకంగా తయారు చేసిన కాంట్రాక్టర్ త్వరలో పంపించేనున్న మున్సిపల్ అధికారులు పంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం అని చెప్పేసి కలిల్వాడిలోని అంశాన్ని ఇచ్చారు. 22న సేఫ్ తాక్రా జట్ల ఎంపిక అని చెప్పేసి అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం.
ధాన్యం కేటాయింపులపై దర్యాప్తు ముమ్మరం సాగిస్తున్నారు. జిల్లాలో మిల్లులకు ధాన్యం కేటాయింపులపై కొనసాగుతున్న అధికారుల దర్యాప్తు, 3 ఏళ్ల క్రితం పనిచేసిన అధికారుల పాత్రపై ఆరా, 1-2 రోజుల్లో బాధ్యతలపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభించారు. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ సైబర్ నేర దరఖాస్తులపై స్పందించాలి అంటూ సిపి కల్మేశ్వర్ తెలిపారట. లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు పంపిణీ చేయాలి. వరి పంటకు మోగి పురుగు, యాసంగి సాగుకు తెగులు పెడదా, పంటను ధ్వంసం చేసిన మోగి పురుగు ఆందోళన చెందుతున్నారు రైతులు అని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. జిల్లాకు ఎన్డీఎఫ్ నిధులు, అభివృద్ధి పనులకు వేచించనున్న ₹55 కోట్ల నిధులట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో వినియోగం, పాఠశాలలు తాగునీటికి మొదట ప్రాధాన్యం ఇవ్వనున్నారట. నేటి నుంచి మేడారం కుంభమేళ ప్రారంభం, జనజాతరకు వేలాయనే అంశాన్ని ఇచ్చారు. నాగిరెడ్డిపేటలో ఎంపీటీసీల నిరసన, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి బోధనకు సంబంధించిన వార్త ఇచ్చారు. బోర్ మోటార్లు బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారు, తమ ఇండ్లలో బిగించుకొని వాడుకుంటున్నారు. డిఎల్పీఓ నాగరాజ్కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారట. బోధన్ మున్సిపల్ బదిలీ అయ్యారు. కమ్మార్పల్లిలో బ్రహ్మంగారి జాతర ఉత్సవాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాయని చెప్పేసి ఆంక్షించారు. సిరికొండ విద్యార్థులకు ఒలింపియాడ్ అవార్డులు, మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి సాలూరుకు సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తను చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్కు కొనసాగించాలి అని చెప్పేసి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించిన వేముల ఆర్టీసీ ఆధ్వర్యంలో మేడారం ప్రసాదం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. వృత్తి నైపుణ్యంపై సర్కార్ పైత్యం, యువత ఆశలపై నీళ్లు చల్లుతుంది, రద్దు జీవోను వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఖాళీలపై రిపోర్ట్ తయారు చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే మధుమోహన్ రావు. రైతు ప్రయోజనాల కోసం పోరాటం, వరద కాలువకు నీటి విడుదల ఆపాలని చెప్పేసి మాజీ మంత్రి వేముల తెలిపారని అంశాన్ని ఇచ్చారు. గిరిజనుల అభ్యున్నతికి కృషి, పిట్ల మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో మంగళవారం అధికారికంగా నిర్వహించిన సేవలాల్ జయంతి ఉత్సవంలో జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. గిరిజన తాండాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ చంద్రనాయక్, ఆర్డీఓ భుజంగారావు కూడా ఉన్నారు. కేంద్రీయ విద్యాలయ భవనం ప్రారంభించారు. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని అని చెప్పేసి అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ దద్దమ్మలు, పసుపు రైతులను అధోగతి పట్టించింది వాళ్ళే, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేయించింది వాళ్ళే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. అరవింద్ అహంకారి అంటూ, అందుకే కొరుట్లలో ప్రజలు ఓడగొట్టారు అంటూ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి అంటూ డీసీసీపీ వార్షిక మహాజన సభలో చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. నమస్తే ఎఫెక్ట్ అధికారుల పేర్లు మార్పు, శిఖం భూమిలో ఆలయం నిర్మించొద్దు, కిలా రామాలయంలో ఘనంగా ధ్వజారోహణం నిర్వహించారు. చెన్న శంకర్కు సత్కారం, రేపు సేపత క్రీడలు ప్రారంభం, ఎంపిక అని చెప్పేసి విదేశీ విద్యా పథకాన్ని దరఖాస్తులు ఆహ్వానం, బాధిత కుటుంబానికి బీమా చెక్ అందజేయడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ఈ పాస్తోనే ఎరువులు విక్రయించాలి అని చెప్పేసి నవ్విపేటలోని రసాయన ఎరువులు విక్రయాలకు ఈ పాస్ యంత్రాలను తప్పకుండా వాడాలని చెప్పేసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుసేన్ స్పష్టం చేశారట. బాగేపల్లిలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు, బోధనలో 29 నుంచి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం మాక్లూరులో అంశాన్నిచ్చారు. జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ నిర్వహించారు. ఆర్మూర్లో అంశాన్నిచ్చారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత న్యాయం చేయాలని సిపికి వినతి చేశారు. వినాయక్ నగర్ తనకు రావాల్సిన చేపలకు సంబంధించి డబ్బులు అడిగినందుకు తమ కులస్తులు 6 ఏళ్లుగా కుల బహిష్కరణ చేశారని న్యాయం చేయాలని కోరుతూ మోపల్ మండలం బర్సి సింగంపల్లి గ్రామస్థి పోషెట్టి సిపికి మంగళవారం ఫిర్యాదు చేయడం జరిగిందట. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.